Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. నమస్తే సార్. అమ్మా ఏ నరసింహ బాగున్నావా? బాగున్నానమ్మా. అన్నయ్య ఈయన పడి స్నానం చేస్తున్నారు. రే ఉండట్రా వస్తా. బాత్రూంలోకి వెళ్ళావు, భయపడి చేస్తావు. సార్ నమస్తే. ఓరి నువ్వా? పని అయిపోయింది సార్. వీడే ఆ హోమ్ మినిస్టర్ ఆదికేశ్వరరావు. వీడు పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఇప్పుడు తెలిగ్గా ఉన్నాను. చెప్పు నరసింహ, నీకేం కావాలి? వైటా, బ్లాకా, జూబ్లీ హిల్స్ లో సైటా? అది అదేం వద్దు సార్. మరి ఏం కావాలి? కాంట్రాక్ట్ ఏమన్నా కావాలా? సీట్ కావాలి. కాలేజ్ లోనా? అసెంబ్లీలో. అసెంబ్లీలో? అది అది ఏమన్నా స్వీటా? ముక్కులు చేసి ఇవ్వడానికి? నా బెడ్రూమ్ కి వచ్చి చనువిచ్చాను కదా అని అసెంబ్లీలో నా పక్కన కూర్చుందాం అనుకుంటే ఎట్లా? సార్ నేను మీ మనిషిని. డిస్కషన్ వద్దు. రాజకీయానికి కావాల్సింది బాడీ కాదు, బ్రెయిన్. ఆపరేషన్ చేసే కత్తితో మర్డర్లు చేయించు గాని మర్డర్లు చేసే కత్తితో ఆపరేషన్ ఎలా చేస్తాం? నువ్వు చెప్పు. నీకు మరి అంత ముచ్చటగా ఉంటే శీతకాలం సమావేశాలు జరుగుతున్నాయి. పాస్ ఇస్తా, వచ్చి చూడు. ఎమ్మెల్యే అంటే పదవి కాదు, పవర్. కత్తిని హ్యాండిల్ చేసినంత ఈజీ కాదు పవర్ ని హ్యాండిల్ చేయడం. నా మాట విని నువ్వు హ్యాపీగా మర్డర్లు చేసుకో. వెళ్ళు వెళ్ళు. రెండు రోజులైందండి భోంచేసి. తినకపోతే ఏమవుతుంది? పోతాను అంతే కదా. 12 సంవత్సరాలు కుక్కలా బ్రతికాను. లెక్కలేని మర్డర్లు, కిడ్నాప్లు ఎందుకు? ఏ రోజైనా ఎమ్మెల్యేని అవ్వాలనుకున్నా, కానీ జీవితాంతా కుక్కలా బ్రతకమంటున్నాడు. అన్నా హోమ్ మినిస్టర్ గారు వచ్చారన్నా. సార్ నమస్తే సార్. ఏంటి నరసింహ, ఇంకా కోపం పోలేదా? అన్నకు మేబీ కోపం ఎందుకు ఉంటుంది సార్? మీ పేరు ఎత్తుతేనే ప్లేట్ ఇసిరేస్తారు. అంత అభిమానం మీరంటే అన్నకు. వాడి అభిమానం నాకు తెలుసు. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నీలో ఇదే నచ్చే వచ్చాను. పద పద కూర్చో. వద్దు సార్. 2 రోజుల నుంచి బాగా ఆలోచించాను. రాజకీయాల్లో తన వాళ్ళకి తప్ప పర వాళ్ళకి ప్లేస్ ఇవ్వరా? అందుకే నిన్ను నా వాడిని చేసుకోవడానికి వచ్చాను. నీకు సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏంటి, మొన్న అవమానించి పంపాడు, ఇప్పుడు సీట్ ఇస్తానంటున్నాడని ఆలోచిస్తున్నావు కదా? దానికి కారణం నా కొడుకు. అయ్యో పిచ్చి పట్టిందా? ఏంట్రా ఇది? వద్దు, లోపలికి రావద్దు. ఏంట్రా ఇది? అజయ్ వీడు హోమ్ మినిస్టర్ వీక్నెస్. వాడు పట్టిన కుందేలకు 2 కాళ్ళు అంటే ఒప్పుకోవాల్సిందే, లేకపోతే ఇదిగో ఇలా బెదిరిస్తాడు. నాకు పూజ కావాలి. నరసింహ చెల్లెలు పూజ కావాలంటే. కావాలంటే తప్పుగా అర్థం చేసుకోకు నరసింహ. పెళ్ళంటూ చేసుకుంటే నీ చెల్లెల్ని చేసుకుంటానంటున్నాడు. లేకపోతే వాడు ఏమైనా చేసుకుంటాడని భయం వేస్తుంది. ఒక్కడే కొడుకు, ఏం చేస్తాము? ఇప్పటి వరకు వాడు అడిగింది ఏది కాదనలేదు. అది నా వీక్నెస్. నీకు అభ్యంతరం లేకపోతే నీ చెల్లెల్ని నా ఇంటి కొడలిగా చేసుకుంటాను. పైగా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు కదా. ఏ ఇష్టం లేదా? అలా కాదు సార్. ఇంట్లో వాళ్ళని ఒక మాట అడిగి. వెళ్ళు వెళ్ళు. హోమ్ మినిస్టర్ని అడగకుండా సీఎం కూడా ఏ పని చేయలేడు. వెళ్ళు వెళ్ళు. దయ్యాలా చూసి చాలు. వడ్డించు. ఫోన్ చేసి 2 రోజులైంది. లోపల ఏమైతుందన్నా? బొమ్మిడాయల పులుసు.
ఏమైంది? మంచి రోజులు చూసి ముహూర్తం పెట్టుకుందాం. షాబాస్, నిన్ను ఎమ్మెల్యేనే కాదు మినిస్టర్ని కూడా చేస్తా. లేవల్ ఉండాలి కదా. వస్తా. ఓకే వస్తాను. నరసింహ, ఇందులో ఏమన్నా తేడా జరిగితే అయ్యో జరగదులే. కౌసల్యా, కౌసల్యా, వస్తున్నా. కౌసల్, నా బంగారు తల్లి ఇక్కడ. పూజని కూడా ఒక్క మాట అడిగి. అది నా మాట కాదన్నదే, అది నా చెల్లెలు. ఎక్కడా? పూజ లైఫ్ని చాలా సరదాగా గడిపారు అనుకుంటుంది, కానీ తల్లిదండ్రులు లేని తనకి అన్ని తన అన్న వదినలే. అన్న మాట కాదనలేకపోవటం తన వీక్నెస్. హాయ్ పూజ. పూజ, ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. 36 క్లాస్ నంబరా? ఆహా, సీరియల్ నంబర్. నీతో ఒక మాట చెప్పాలని మొదలెట్టి ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళ నంబర్ నీతో కలిపి 36. పూజ, పూజ స్టే. పూజ, పూజ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఆయన నాకే తక్కువ, ఒకే కొడుకుని. అందం, చదువు, ఆస్తి అన్ని. ఐ నో శేఖర్, నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ వి. అసలు నిన్ను చేసుకున్న అమ్మాయి చాలా లక్కీ. కానీ నేను కోరుకునేవాడు ఇలానే ఉండాలని ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాను. సరే, ఎందుకు ఎలా ఉండాలి? 6 అడుగుల అందగాడు, ఢీ అంటే ఢీ కొట్టే మనగాడు, సొట్ట బుగ్గల చిన్నోడు, నవ్వితే. నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావు అనుకుంటానే. అరే పూజ, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. ఎవరు మీరు? మా అన్నయ్య. అదేంటో చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా. ఐఎమ్ సారీ సార్. పూజ, నేను వీడిని అర్థం చేసుకో. చెప్పేది. నువ్వు నా మాట కాదనవన్న నమ్మకంతో హోమ్ మినిస్టర్ కొడుకుతో నీ పెళ్లి సెటిల్ చేసి చాలా పెద్దంటి కోడలు అవుతున్నావు. నా చెల్లి, నీ వల్ల ఎమ్మెల్యే అవ్వాలన్న నా కోరిక నెరవేరుతోంది. పూజ, క్లాస్ కి టైం అవుతుంది. నువ్వు క్లాస్కి వెళ్ళు. నా చెల్లికి హోమ్ మినిస్టర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేశాను. ఎవడైనా డిస్టర్బ్ చేస్తే చంపేస్తా. బండి దిగండి. మామూలుగా ఇలాంటి సమయాల్లో అందరు బాబులు బలాన్నే వాడతారు, కానీ మన బాబుకి ఎక్కడ బలాన్ని వాడాలో, ఎక్కడ బ్రెయిన్ వాడాలో బాగా తెలుసు. తొందరగా పోనీ సార్, వాళ్ళు వచ్చేస్తున్నారు సార్. ఏమేమి సార్? పెట్రోల్ అయిపోయింది. ముందే చూసుకోవచ్చు కదా సార్ మీరు. అరెక్క, నీకు హెల్ప్ చేసేది ఎక్కువ, దగ్గర బండి. తెలుగోడా,
వీడియో డైనోసర్ లా ఉన్నాడు. వీళ్ళు బాక్సర్స్, మా నాన్నగారి స్టూడెంట్. నువ్వు ఫైట్ చేస్తుండు, నీ పెట్రోల్ తీసుకొస్తా. అయ్యో నాకు ఫైటింగ్ రాదే. అయితే జంప్ జిల్లాని అంటే పరిగెత్తు బే. ఇదిగో ఇటు వెళ్దాం. నీకేం కాలేదుగా? ఓకే పద పద. ఎవరిని కాపాడుతున్నారో కలికాలం. అయ్యో అయ్యో ఓకే. వెళ్ళిపోయారు, లేవండి. అయ్యో ఈ టైంలో ఈ ఆసనాలు ఏంట్రా? ఆసనాల టైంలో ఇది ఏంట్రా? అయ్యో మళ్ళీ ఈ గుండుగాడు గుండు పచ్చవి. ఈ 10 మందితో కుమ్మించుకోవడం కంటే ఆ ఒక్కడిని మేనేజ్ చేసుకోవడం బెటర్. పదా ఈ డైనాసర్ కంటే ఆ 10 మంది బెటర్. వీడి సంగతి తర్వాత చెప్తాను. ఈ టైంలో అమ్మాయి అవసరం. అబ్బా నన్ను కొడతావేంటి? వాడెక్కడా? I don't know. అయ్యో ఇలా అయితే కుదరదు కానీ మీరు ఇటు పరిగెత్తండి, నేను ఇటు పరిగెత్తాను. ఆ వీధి చివరిన ఉన్న సాయిబాబా గుడి దగ్గర కలుద్దాం, ఓకేనా? మేమందరం ఇట్టే పరిగెత్తున్నాం, నన్ను ఫాలో. అయ్యో అయ్యో ఎక్కాల్సిందే. అమ్మా అయ్యో ఓకే 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 అయ్యా అయ్యో రాంగ్ హోల్, సారీ రా అమ్మా. ఎక్కడికి? జస్ట్ అటువైపుకి. ఓకే థ్యాంక్ యూ. పోచంపుడి ఏమైంది? త్వరగా రండి. ఇంత మందిలో నువ్వు పోటీగాడేవరా? నా బండిలో పెట్రోల్ మీ బండిలో పోసానన్నా. ఈసారి నేను వదిలేసాను రా బఫున్. అదే మాట మీద నిలబడు. ఎక్కండి. దొరికాక చేస్తావు బావా. ఎక్కడ దొరకలేదంట బావా. సిటీ దాటి ఏమన్నా వెతికించమంటారు? ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చావు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే బాగుండదని. సేవ్ చేస్తా అని చెప్పి చీట్ చేస్తావా? నువ్వు మీ నాన్నకి ట్విస్ట్ ఇచ్చావు, నేను నీకు ట్విస్ట్ ఇచ్చాను. చెల్లుకు చెల్లు నన్ను ఆశీర్వదించండి సార్. పెళ్లి కూడా చేసుకున్నారా? కాలర్ కనిపిస్తే చాలు పట్టుకోవడమేనా? వదలండి సార్. మీ కూతురు జంప్ అయిపోయిన కాలర్ అదిగో. పాపం షాక్ తో సగం చనిపోయాడు, ఇంకా పూర్తిగా చంపడేందుకు ఈ బక్రాగాడిని. క్షమించి వదిలేండి సార్. పాపం పాప పొద్దున్నుంచి కష్టపడి బాగా అలసిపోయింది. లోపలికెళ్ళి పాలు తాగు పాప. 20 మంది బాక్సర్స్ చేయలేని పని నువ్వు ఒక్కడవే చేసావు. ఎవరు నువ్వు? మిమ్మల్ని గురువుగా ఆరాధిస్తూ మీ అంత కిక్ బాక్సర్ కావాలనుకుని ఒక జూనియర్ కిక్ బాక్సర్ సార్. పోయిందనుకున్న మా ఇంటి పొలను మళ్ళీ నువ్వు తీసుకొచ్చావు. నీకు కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను. ఏం కావాలో చెప్పు. నాకు హెల్ప్ కావాల్సినప్పుడు గ్యారంటీగా హెల్ప్ అడుగుతాను సార్.
ఉంటాను సార్. అలాగే. నమ్మించి మోసం చేస్తావా? నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి చేయలా? అసలే వాళ్ళది కిక్ బాక్సింగ్ ఫ్యామిలీ. ఒక్కొక్కటి సైజులు చూసావా? తల గుద్దు గుద్దే నీ లైఫ్ పచ్చడైపోద్ది. పని చూసుకోపోరా. లవ్ చేసి తెలుస్తుందా నీకు ఆ పెయిన్ ఏంటో? లవ్ తొక్క. నాకంత టైము లేదు, దానిపైన అంత ఒపీనియన్ లేదు. అసలు లవ్ అంటే ఏంట్రా? ఈటింగ్, షాపింగ్, అవుటింగ్, ఫైనల్ గా బిల్డింగ్. తడిసి మోపడవుద్ది. అంతెందుకు, పెట్రోల్ కూడా వేస్టే. ఒరేయ్, వాళ్ళకేదో హెల్ప్ చేస్తావు అనుకుంటే వాళ్ళ నాన్నకి హెల్ప్ చేసావేట్రా? వాడు నాకు హెల్ప్ అవుతాడని. మరి నిన్న దొరికితే ఇవాళ అప్పు చెప్పేంట్రా? గంటలు అప్పు చెప్తే టీ ఇస్తారు, పూటలు అప్పు చెప్తే భోజనం పెడతారు. అదే ఒక రోజు తర్వాత అప్పు చెప్పాను అనుకో, బాగా హీట్ ఎక్కి నా కిక్ బాక్సింగ్ కి హెల్ప్ అవుతారు. అది తప్పు కదరా. ఎప్పటికెయ్యదమప్పటిక మాటలాడి అన్యులు మనం నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి.